కాకినాడలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అని ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీనికోసమైనా అంటూ మండిపడ్డారు పవన్. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుంది అంటూ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కొండబాబు. అయితే మన ప్రభుత్వం వచ్చినా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు అనే ప్రచారం జరుగుతుందన్నారు పవన్. పోర్టులో కార్యకలాపాలపై పీఎంఓతో పాటు హోంమంత్రికి లేఖలు రాస్తానన్నారు. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కాకినాడలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అని ప్రశ్నించారు ఆయన. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ మండిపడ్డారు పవన్.